ఏం కూర మమ్మీ రోజు? హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మీరు ఎలాగున్నారు? మేము బాగున్నామండి. ఇదిగో వాన ఇందాక 4 గంటల నుంచి మొదలెట్టిన వాన ఇప్పుడు ఇంకా తగ్గలేదండి. అలా పడతానే ఉంది. మీ ఊర్లో ఎలాగుండాలండి? ఊర్లో అలాగే ఉంటుంది. ఇంకా ఇప్పుడు రైస్ వండారండి. కొద్దిగా కర్రీస్ ఏం లేవు, పచ్చళ్ళు ఉన్నాయి, పెరుగులు ఉన్నాయి. కొంచెం వాన పడుతుంది కదా, ఎండుచేప వంకాయ, ఎండుచేప ముక్కలు, వంకాయలు, టమాటా, ఏంటి చెప్ప అదే సందుబా ముక్క, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కారం, ఉప్పు, చింతపండు, పులుపు, కారం పోసుకుందామండి. కానీ మీరు ఏం కూరలో కామెంట్లో పెట్టండి. వాన మీ ఊర్లో ఉందా లేదా చెప్పండి ఫ్రెండ్స్. పెడుతున్నారా లేదా మరి మీరు? చిరబ కొట్టేస్తుంది కదా వాన. వాయగుండం అంటున్నారు ఫ్రెండ్స్. మరి వంకాయ, టమాటో, ఎండు చేప, గుడివిందలండి, గుడివిందలు, పండుగ మరగని గుడివింద, పండుగొక్క, అదే పసుపు వేయాలా? పొద్దున్న దండకాయ వేపుడు ఫ్రెండ్స్. దండకాయ వేపుడే ముద్దపప్పు, క్యారేజీ, ఇలా వేసుకోవాలా? బాగా ఎద్దగా వేసుకోవాలి. ముక్కలు బాగా కడిగానండి. చేపలు ఇందులో గుడ్లు కూడా వేసుకో. గుడ్లు వేసుకోవచ్చు. ఇంకా నైట్ టైం గుడ్లు తినకుండా అరగదని, చల్లగా ఉంది కదా. గుడ్డదంతా ఆమ్లెట్ చెప్తాను. పొద్దున్న ముద్దపప్పు ఉందండి మా హెల్త్ పాప. ఆమ్లెట్ వేసుకున్నట్టు పొట్లు కూడా కట్టేస్తారండి. తొందరగా వాన వచ్చేస్తుందండి పొలంలో. బిజినెస్ లో కూడా బిజినెస్ కూడా లేవండి. నా బిజినెస్ పొద్దుంటే పొద్దున్న ఎవరన్నా బయట బిజినెస్ అమ్ముతారు కదా, ఫాస్ట్ ఫుడ్స్ అవన్నీ పోతాయి. ఎవరికి వాన వస్తుంది. వాయుగుండం వాన వస్తుంది. వాయుగుండం అంటున్నారండి. ఇవాళ అందరూ ఇన్కమ్ పోయింది. రేపు కూడా ఎక్కువ ఉంటుంది అంటండి. పేరుంది ఆడుతుంది అంటున్నారు మధ్యాహ్నానికి. మరి ఎంతవరకు నిజం వస్తారు. చూడండి ఫ్రెండ్స్, చేసుకోవాలా? కాదు తీసేస్తానండి. దీపావళి అంతా అయిపోయినట్టే ఫ్రెండ్స్. 3-4 రోజులు దీపాలు పెట్టుకుంటారు. నాగుల చవితి ఉందండి. అప్పుడు దాకా పెట్టుకుంటారా? వాన తినేస్తున్నాయి పట్టుకొని. దీపాలు వెలిగించడానికి లేకుండా సీరియల్ సెట్లు అన్ని మొత్తం అన్ని తీసి లోపలెట్టేసాం. ఇంకా ఆ వేళ కొద్దిగా బాగానే ఉందండి. ఆ రోజు గాలి పెడతా. దాని ఎప్పుడు దాని అవకాశం ఉంది. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, తెప్పగా ఏగాల ముక్కలు, పొట్లకాయ ఉందండి, అరటికాయ ఉందండి, బంగాళదుంప ఉందండి. ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయండి కాయగూరలు కాకుండా. ఇంకా ఆలోచించానండి ఏం కూర ఉండాలని. ఫ్రెండ్స్ ఉల్లిపాయ ముక్కలు వేద్దారండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి,
రిచి హోంవర్క్ చేయి ఎలా చూడండి ఫ్రెండ్స్ వేగుతున్నాయి నూనె కూర ఊరికి కాదు నుంచి వస్తున్న ఆచారం ఉండేది వంకాయ ఎండు చేప అనేటువంటిది పూర్వకాలం నుంచి ఎండు చేప బంగాళదుంప వండుతారండి కొంతమంది మామలాపురం సైడ్ చాలా టేస్ట్గా ఉంటుంది కూర మంచి రుచి నీళ్ళకి రుచి వచ్చేస్తుందండి చూసుకోండి మా ఇంట్లో ఆవిడ అద్దుకుండేదండి ఆవిడ ఉప్పు చేప ముక్కలు వేపుకోకుండా పచ్చి దింపేసిందండి కూరలోని వంకాయ ముక్కలు వేసేసి అటు ఇటు వండేసేదండి పచ్చి పంపండి కూర అంత అద్దుకుండేదా అద్దుకుండేవారు మా ఇళ్ళలో ఒక 10 కుటుంబాలు ఉంటున్నారండి అద్దెకి అందరు కూరలు అడుగుతాను ఎలాగుండారు ఏంటని ఎండుచేప ముక్కలు కడిగేసి వంకాయలు వేసేసి కలగొట్టుకుని పెట్టేసేదండి పంపు కూర మొన్న దివాళీ రోజున ఇవన్నీ నేను క్లీన్ చేసాం అనమాట చాలా మధ్యాహ్నం 3 గంటలకు మొదలెడితే రాత్రి 1 గంట అయ్యింది ఇందులో చిలకడదుంప ముక్క కూడా వేసానండి ఒక కాయ ఇది పర్పుల్ కలర్ కదండి తినాలంట లేడీస్ కంపల్సరిగా పర్పుల్ కలర్ చిలకడదుంప కంపల్సరిగా తినాలండి క్యాన్సర్ కారకాలు ఏమి ఉండవంట ఇది తినడం వల్ల ఉడకబెట్టుకున్నా తినవచ్చు కూరలో వేసుకోవచ్చు ఎండ్రాయిలు వంకాయ అలాగా ఇదిగోండి పర్పుల్ గులాబీ రంగు కలర్ ఇందులో అంటే విటమిన్స్ ఎక్కువ ఉంటాయంటండి బాగా క్యాన్సర్ రానివ్వదండి దగ్గరికి ఈ దుంపలు కొన్ని దేశాల్లో మొత్తం ఉప్పు దుంపే తింటారంటండి ఉడకబెట్టుకొని మనకి అన్ని దుంపలు ఉన్నా మనకు తినడానికి బద్ధకం ఊరంతా దుంపలు ఉన్నా మనకి వండుకోలేదు ఏం కూరలు అంటే ఎవరన్నా కారండి ఏంటంటే బద్ధకాలు లేకపోతే కర్రీ పాయింట్లు ఉన్నాయి కదండి కర్రీ పాయింట్లోకి వెళ్ళి కర్రీస్ తెచ్చేసుకోవడం ₹2 కూర ₹2 సాంబారు అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ వేగుతుంది బాగా చూడండి ఫ్రెండ్స్ అలా వేస్తుంది వంకాయ ముక్కలు వేసుకుంటారండి జీలకాయ పుళ్ళు ఏమి వేయకూడదండి వారంలో మనకు అన్నీ పడితే మసాలా ఎక్కువ అయిపోద్దండి ఘాటు వచ్చేస్తారు కూర ఉడుకుంటుంటేనే స్మెల్ వచ్చేటట్టు వండుకోవాలి చక్కగా కరివేపాకు కొత్తిమీర అక్కడికక్కడ పోసేస్తే కూర అంతా దరిద్రం అయిపోద్దండి చాలా ఇది అయిపోద్ది హెవీ అయిపోద్దండి తినడానికి సహించదు కరివేపాకు తినాలనుకో మనం విటమిన్స్ కావాలంటే ఏ విటమిన్ శుభ్రంగా కరివేపాకు తీసుకొని శుభ్రంగా కడిగేసి ఎండబెట్టి కారపొడి తినేసుకొని ముద్దలో కలుపుకొని తినేసి నెయ్యి చేసుకొని దాని టేస్ట్ వేరేగా వచ్చేస్తుంది ఇందులో ఎందుకండి వంకాయల్లో నాటిల్లో చేపల కూరలో ఊరికి ఎవరు వేయలేదండి మా అమ్మోళ్ళు మా తాత వాళ్ళు ఎవరు వేయలేదండి మా అమ్మోళ్ళు చక్కగా 2 గంటలు ఉడకనిచ్చేవారు కూరలో కొత్తిమీర దొరికేది ఏంటండి అసలు ఎక్కడ కొత్తిమీర దొరికేదే కాదు ఎప్పుడో చేసేవాడు కొత్తిమీర డిసెంబర్ నెలలో వచ్చేది అదే చేపల కూరలో వేసేవారండి వాళ్ళు ఇంకా అన్నింటిలోనూ పప్పుచారుల్లో కొత్తిమీర అన్నింటిలో కొత్తిమీరే సాంబార్లో కొత్తిమీర మాసం కూరలో కొత్తిమీర చేపల కూరలో కొత్తిమీర చూడండి మగ్గుతుంది కూర మా కూరలు నచ్చుతున్నా లేదో మీకు కామెంట్లో పెట్టండి ఒకవేళ నచ్చలేదంటే కామెంట్ పెట్టేయండి ఏం పర్లేదు మీ కూరలు బాగలేదమ్మా అంటే కాదు బాగలేదమ్మా అనడానికి మంచిగా ఉన్నది ఏది నచ్చదేంటమ్మా ఒక అతను ఒక బట్టల షాప్ కూడా కూర్చొని ప్యాకెట్ పువ్వులు మంచి తాజా రకం అండి వైట్ ఎల్లో చక్కెర కలర్స్ పువ్వులు ₹10 ప్యాకెట్ అమ్ముతున్నాడు కానీ ఎవరో కొంటలేదండి చీప్ కలర్ ₹20 తింటే కదండి పొట్లాలు వండుకొని అవి కొనుక్కుంటారు మంచి ఏది నచ్చదు ప్రపంచంలో చక్కెర పువ్వులు అండి పెద్ద పెద్ద పువ్వులు ₹10కి బతిమాల్సినాడు అతను కొనుక్కోండి అమ్మా అంటే ఎవ్వరు అంటే ఇంకా ఎక్కువ కావాలి జనాలకి వండిపోయిన పువ్వులు కారం వేద్దాం ఈ పువ్వుని
కొద్దిగా వేస్తాను కారం. మా అమ్మాయి కారం తిందండి తింటుంది. కారం తింటారు. ఒక పూట కారం లేని కూరలు తిని రెండో పూట కారం కూరలు తినాలండి. ఒక పూట అంటే పొద్దున్న దొండకాయ ఫ్రై ఏమీ లేదండి అందులో. పెరుగు దొండకాయ వేపుడు. బుడ్డదని పప్పు ఉంది. పప్పు ఉందండి పప్పు. మా అల్లుడి గారికేమో కోడి పప్పు బాగా వేస్తారు. దొండకాయ కూడా వేస్తున్నారు. అందులో ఫ్రెండ్స్ చూడండి వాటర్ పోసుకున్నారు కొద్దిగా మొగ్గుతుంది. ఆవకాయ వద్దలో కొయ్యాలండి వంకాయ. ఈ ఊర్లో వర్షం వస్తుందో లేదా కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. మొత్తం ఊళ్ళో అన్నాను, తెలంగాణ ఆంధ్ర కూడా వాయుగుండం కదా. చూడండి ఫ్రెండ్స్ ఉడుకుతుంది పోవాలి. చూడండి ఫ్రెండ్స్ సరే అవుతుంది. ఉడుపు వద్దరు. వాన్ తగ్గిందా? అలాగా అవుతుంది. స్కూల్కి వెళ్ళే టైంకి కాలేజ్కి వెళ్ళే టైంకి తగ్గిపోతుంది. అదే వాయుగుండం అంటున్నారు కదా మరి. ఇంకా ఫైనల్కి వచ్చేసినట్టు వేసాక ముక్కలు వేయాలండి. ఎండుచేప ముక్కలు కట్టె పరిగలు ఉంటాయి, ఇందులో పొయ్యింగులు ఉంటాయి. ఏదైనా వేపుకోవాలండి. శుభ్రంగా కడుక్కొని వేపుకోవాలి. ఇంకప్పుడే టేస్ట్. పచ్చి ముక్కలు వేసుకోకూడదండి. పచ్చేరలాగా అందుకని ఉప్పు వస్తాను. ఉప్పు చూసుకొని ఫైనల్ టచ్ అవ్వాలి. ఇంకా కొంచెం ఉప్పు వేయాలి. ఉప్పు వేయాలి. ఇప్పుడు కారాలు తగ్గించుకొని వేసుకోండి ఫ్రెండ్స్. ఎక్కువ తినొద్దంటున్నారు డాక్టర్లు. బీపీలు రేజ్ అయిపోతాయంట ఉప్పులు ఎక్కువ తింటాయి. ఇవి లైట్గా వేసుకోవాలి నీటిలో. రైస్ అంతా తినద్దు, మధ్యలో ఉప్పు లేకుండా తాగేది. ఆలోచించకండి ఎక్కువ ప్రతిదానికి. భగవంతుడు ఎప్పుడు ఏది ప్రసాదింటే అప్పుడే ఇస్తాడని. ఓకేనా? ఓకే ఉడుకుతుందండి ఫ్రెండ్స్. కర్రీ అయిపోయిందండి. ఫైనల్ టచ్ చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి కర్రీ. వేడి వేడి అన్నంలో వేడి వేడి వేసుకొని తింటే సూపర్. అంటే ఇష్టం ఉన్నమాట కొత్తిమీర వేసుకోవచ్చండి, మీ ఇష్టం అది. చూడండి ఫ్రెండ్స్ కర్రీ అయిపోయింది. భోజనాలు చేస్తాను. మరి ఒక వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ విజయ. సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, జాస్విక ఛానల్ని. బాయ్ బాయ్, గుడ్ నైట్. థ్యాంక్ యూ, బాయ్.